మటన్ కర్రీ వండుతున్నానండి. శుభ్రంగా మటన్ని కడిగి పెట్టుకున్నాను, చక్కగా కడిగి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు కావాలి. అలాగే కొత్తిమీర కావాలి, కరివేపాకు కొంచెం. ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాయండి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాలు తయారు చేసిన పేస్ట్ వేసాను. బాగా వేగుతుంది. వేడిగా రైస్ అండి. మటన్ వేసి ఉప్పు, పసుపు వేసానండి. బాగా మసాలా అంతా పట్టించి వేగనివ్వాలి. చక్కగా ఉప్పు, పసుపు, మసాలాలు పట్టి ఉడుకుతుందండి. ఆ వాటర్ పోయేదాకా ఉడికిచ్చి మనము ఇందులో టమోటో ముక్కలు వేసుకొని బాగా మగ్గాక కారంని యాడ్ చేసుకొని ధనియాల పొడి చల్లుకోవాలి. గోంగూర మటన్ కోసం ఉంచానండి, శుభ్రంగా కడిగి పెట్టాను. అలాగే గోంగూర, కొండ గోంగూర అండి, బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కావాలి. ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగుతున్నాయి. గోంగూర దానిలో ఉప్పు, పసుపు వేసి చక్కగా ఉడకనిస్తున్నానండి. చక్కగా కారం వేసానండి, ఉడుకుతూ ఉంది. కొంచెం వాటర్ వేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకొని కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా వాటర్ వేసి ఉడికించుకొని కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ వేసాను. గోంగూర మటన్ కండి కారం వేసి కలిపాను. మరి కొంచెం సేపు ఉడికించి గోంగూర పెట్టుకుంటే కూర సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.